change of interval. This is the last topic of Fourier series. Fourier series for the function having period 2l. Okay, remaining problems ki aithe 2 pi untadi ikkada 2l. Let f of x be a period function with period 2l defined in the interval c less than x less than c plus 2l. f of x equal to a naught by 2 plus summation n equal to 1 to infinity n cos n pi x by l. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ n pi by l into x plus summation n equal to 1 to infinity bn sin n pi by l x, where a naught equal to సేమ్ ఫార్ములా, అక్కడ పై ఉంటే ఇక్కడ l, a naught equal to 1 by l ఇంటిగ్రల్ c to c plus 2 pi f of x dx, అలాగే an ఫార్ములా అండ్ bn ఫార్ములా. ఓకే, అక్కడ చూడండి మిగతా ప్రాబ్లమ్స్ అన్నిట్లో కానీ ఇక్కడ పై వస్తుంది 1 by pi. ఇక్కడ లిమిట్ ఏంటంటే మనకి c to c plus 2l. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి 2l 2 pi. ఓకే, okay, first Fourier series of the function defined in 0, 2l. Okay, 0, 2l ఇస్తే ఓకే a naught by 2 summation n equal to 1 to infinity, సేమ్ అదే ఫార్ములా. అంటే లిమిట్స్ ఇక్కడ చూడండి 0, 2 pi 2l ఇస్తే మనకు 1 by l చూడండి a naught equal to ఇంటిగ్రల్ 0 to 2l f of x dx. ఓకే, and an equal to 1 by l integral 0 to 2l f of x cos n pi by l x dx. అలాగే bn equal to 1 by l 0 to integral 0 to 2l sin pi x dx. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0 ఇక్కడ ఇంటర్వల్ అంతా 0, 2l. ఓకే, నెక్స్ట్ దానికి చూడండి, ద Fourier series of the function f of x defined in minus l, l. ఇక్కడ ఇంటర్వల్ minus l, l. ఓకే, ఇది సేమ్ ఫార్ములా, ఇదంతా f of x అనేది సేమ్ ఫార్ములా. అయితే a naught equal to 1 by l integral minus l to l f of x dx. an equal to this one and bn equal to and this one. Okay, next ఇక్కడ Fourier series of for even and odd functions. అయితే Fourier series cosine function f of x even function in minus l, l f of x equal to a naught by 2 summation n equal to 1 to infinity an cos n pi x n pi by l into x. Okay, a naught equal to 2 by l 0 to l f of x dx, ఈవెన్ ఫంక్షన్ అయితే. ఓకే, an equal to 2 by l ఇంటిగ్రల్ 0 to l f of x cos n pi by l x. సైన్ సిరీస్ అయితే, సైన్ సిరీస్ అయితే ఓన్లీ bn మాత్రం ఉంటుంది. f of x equal to summation n equal to 1 to infinity bn sin n pi l by x. ఓన్లీ bn చూడండి 2 by l ఇంటిగ్రల్ 0 to l f of x sin pi by l x dx. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్. ఓకే, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఏం చూడండి, ఓన్లీ f of x ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అది కూడా సమ్మేషన్ n equal to bn sin n pi by l x. ఓకే, bn equal to this formula. అండ్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఓకే, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్లో a naught an ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ సిరీస్లో ఓన్లీ bn ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకే, a naught and an equal to this formulas. ఓకే, నెక్స్ట్ అయితే ప్రాబ్లమ్ చూద్దాం. ఫైండ్ ది Fourier series expansion for sin ax. ఫంక్షన్ ఏంటి ఇక్కడ, sin ax సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ద ఇంటర్వెల్ minus l less than x less than l. ఓకే, గివెన్ f of x equal to రాస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ఆడ్ ఫంక్షన్. సైన్ అనేది ఆడ్ ఫంక్షన్, స్టార్టింగ్ క్లాస్లో చెప్పాం. సైన్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఆర్ ఆల్ ఆడ్ ఫంక్షన్స్. ఓకే, ఆడ్ ఫంక్షన్స్ minus l, l, ద రిక్వైర్డ్ సిరీస్ ఆఫ్ ది ఫార్మ్ ఈజ్ f of x equal to ఆడ్ ఫంక్షన్ అయితే మనకు ఫార్ములా ఏంటి, సమ్మేషన్ n equal to అంటే ఇన్ఫినిటీ bn sin n pi by l. ఇది ఇక్కడ x రాయాలి, n pi by l x. ఓకే, వేర్ bn equal to 2 by l ఇంటిగ్రల్ 0 to l f of x sin n pi by l. దిస్ ఇస్ ద l, దిస్ ఇస్ ద x. ఓకే, n pi by l x. ఓకే, అయితే ఇక్కడ f of x ఈక్వల్ టు ఏమి ఇచ్చారో చూడండి. f of x ఈక్వల్ టు చూడండి sin ax ఇచ్చారు.
ఓకే, ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే మనకి సైన్ ఎన్ పై. ఓకే, సైన్ ఎన్ పై ఎక్స్, ఇక్కడ ఎన్ సైన్ ఎన్ పై ఎక్స్, రైట్. ఓకే, సో ఇక్కడ రాంగ్ వచ్చింది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై బై ఎల్ ఎక్స్ ఇది. ఓకే, ఇది ఎక్స్. ఓకే, ఇది ఇక్కడ ఇది రాంగ్. ఇక్కడ ఎన్ పై ఎన్ పై ఎన్ పై బై ఎల్ ఎక్స్ వస్తుంది, ఇది వస్తుంది చూడండి. లేదా అబ్జర్వ్ చేయండి, 1/L 0 to L 2, ఈ 2 ఇక్కడ రాసాం. 2 సైన్ ఎన్ పై ఎల్ బై ఎన్ పై బై ఎల్ ఎక్స్ సైన్ ఏఎక్స్. ఓకే, ఇక్కడ ఏం రాయడం, 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా అన్నమాట. 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా. ఇక్కడ అదే అప్లై చేసి చూడండి. కాస్ ఎన్ పై బై ఎల్ ఎక్స్ మైనస్ ఏఎక్స్, ఇది ఏ ఇది బి అనుకోండి. కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అన్నమాట, ఆ ఫార్ములా రాసాం. ఓకే, ఇక్కడ సేమ్ అదే రాసాం. ఇక్కడ ఎక్స్ అనేది కామన్ తీసాం అన్నమాట బై. ఓకే, ఎక్స్ కామన్ తీస్తే ఇది రాసాం, ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఫార్ములా ఏంటి, మైనస్ సైన్ ఏఎక్స్ బై ఏ. ఓకే, అదే రాసాం ఇక్కడ. ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్, ఇవ్వండి రాసాం. సైన్ ఎన్ పై బై ఎల్ మైనస్ ఏ ఎక్స్ బై ఎన్ పై బై ఎల్ మైనస్ ఏ మైనస్ సైన్ ఎన్ పై బై ఎల్ ప్లస్ ఏ బై ఎన్ పై బై ఎల్ ప్లస్ ఏ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ అనుకోండి ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ బై ఏ మాట. అయితే ఇక్కడ చూడండి, ఇదే రాసాం. ఏ ప్లస్లో ఏముంది, ఇక్కడ ఎన్ పై బై ఎల్ మైనస్ ఏ ఉంది కాబట్టి అదే వచ్చిందన్నమాట ఇక్కడ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఎన్ పై బై ఎల్ ప్లస్ ఏ. ఓకే, అయితే ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే 0 to L, ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత 0, ఇదిగోండి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సైన్ ఎన్ పై బై ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ సైన్ 0. ఓకే, అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ కండిషన్లో 0 to L, ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఎల్ తర్వాత 0 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఇది 0 అయిపోతుంది. అంటే ఈ 2 టర్మ్స్ మిగులుతాయి అన్నమాట మనకి. ఇదిగోండి ఆ 2 టర్మ్స్ రాసాం ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ ఎల్సిఎం తీసామనుకోండి ఇక్కడ, అంటే ఎన్ పై బై ఎల్ మైనస్ ఏ బై 1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎన్ పై మైనస్ ఏఎల్ బై ఎన్ పై మైనస్ ఏఎల్, ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే ఈ సిరీస్ వస్తుంది అన్నమాట. ఇది ద రిజల్టెంట్ సిరీస్ ఈస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి. ఇక్కడ చూడండి ఎన్ పై మైనస్ ఏఎల్ ఉంది కదా, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఇది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇది రాసాను ఇక్కడ. ఓకే, అయితే సైన్ ఎన్ పై 0, కాస్ ఎన్ పై మైనస్ 1 హోల్ పవర్ ఎన్, సైన్ ఏఎల్ సైన్ ఎన్ పై ఇది 0. ఓకే, కాస్ ఎన్ పై మైనస్ 1 హోల్ పవర్ ఎన్ సైన్ ఏఎల్, ఇదిగోండి ఆ సిరీస్ అనేది ఇక్కడ వచ్చిందన్నమాట. ఈ బోత్ టర్మ్స్లో సైన్ ఏ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ సైన్ ఏఎల్ కామన్గా ఉంది కాబట్టి అదే తీసాం ఇక్కడ. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే, ఓకే సింప్లిఫై ఎలా అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై ఎన్ పై ప్లస్ ఏఎల్ ప్లస్ ఎన్ పై మైనస్ ఏఎల్ బై ఈ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి చేస్తే ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకే, మైనస్ 1/L మైనస్ 1 హోల్ పవర్ ఎన్ సైన్ ఏఎల్, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2n పై బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకే, అయితే ఇక్కడ మనం మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1, ఇక్కడ మైనస్ 1 చూసారా, దాన్ని మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 సైన్ ఏఎల్ 2n పై బై ఎల్ ఇంటూ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ బిఎన్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ మన ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ 1 to infinity, ఇదంతా బిఎన్ కదా, బిఎన్ సైన్ ఎన్ పై బై ఎల్ ఎక్స్, ద రిజల్టెంట్ ఈస్ దిస్ వన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై మైనస్ ఎక్స్ బై 2 ఇన్ 0 less than x less than 2.
ఓకే, ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చారు అంటే 1. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0 to 2L అనుకోండి. ఓకే, 0 to L అనుకోండి, 2L ప్లేస్లో 2L, ఇక్కడ 2L రావాలి. 2L ఈక్వల్ టు 2, మరి L ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తాం, a0/2 సమ్మేషన్ ఈక్వల్ టు 1 to infinity n cos n పై. ఓకే, ఇది ఆల్రెడీ తెలిసిన ఫార్ములా రాస్తాం. ఓకే, నెక్స్ట్ 1/L ఎంత ఉంది మనకి? L ఎంత వచ్చింది? 1 0 to 2a, ఇదిగోండి, ఇది ఇక్కడ ఇచ్చాడు 2 f of x dx. ఓకే, ఇంటిగ్రల్ 0 to 2, ఇక్కడ చూడండి పై 1/2 కామన్ తీసేస్తే ఇంటిగ్రల్ 0 to 2 పై dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 x dx. ఇంటిగ్రల్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 1 dx x మైనస్ x²/2 0 to 2 సబ్స్టిట్యూట్ చేయండి. x ఎక్కడ ఉంటే అక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ 2. ఓకే, 2π మైనస్ 4/2 2 ఇవ్వండి. ఓకే, 2 కామన్ తీస్తే 2/2 π మైనస్ 1, దిస్ ఇస్ ద π మైనస్ 1 a నాట్. నెక్స్ట్ an 1/L ఇంటిగ్రల్ 0 to L f of x cos nπ/L x dx. ఓకే, 1/n 0 to 2 π మైనస్ x/2. ఓకే, ఇక్కడ 2L వస్తుంది, 0 to L. నెక్స్ట్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఇక్కడ ఇంటిగ్రల్ యూడివి అనుకోండి, ఇంటిగ్రల్ యూడివి. హియర్ u ఈక్వల్ టు 1/2 కామన్ తీస్తే π మైనస్ ఎక్స్, u ఈక్వల్ టు π మైనస్ ఎక్స్. ఇక్కడ ఫార్ములా ఇంటిగ్రల్ యూడివి ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1, u ఈక్వల్ టు π మైనస్ ఎక్స్, u డాష్ ఈక్వల్ టు -1. ఓకే, డెరివేటివ్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ 0, డెరివేటివ్ ఎక్స్ అంటే 1, ఇదిగోండి -1. ఓకే, ఇక్కడ dv ఈక్వల్ టు ఇదిగోండి ఇదంతా అనుకుంటాం అన్నమాట, d ఈక్వల్ టు cos nπ/L x dx. ఒకసారి ఇంటిగ్రల్ బోత్ సైడ్స్ చేస్తాం. ఇంటిగ్రల్ 1dv అంటే v, ఇంటిగ్రల్ cos అంటే sin nπ/L x ఇంటూ nπ/L బై మళ్ళీ v1. ఇక్కడ చూడండి u డాష్ చేస్తే ఇక్కడ v1 వరకు చేయాలి. ఇంటిగ్రల్ v dx ఈక్వల్ టు ఇదిగోండి ఇది L/nπ sin ఇంటిగ్రల్ sin మైనస్ cos nπ/L కాన్స్టెంట్ ఏది ఉంటే అది వస్తుంది అన్నమాట. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే -L²/n² cos nπ/L x. ఓకే, ఓకే, ఇది ఓవర్. ఏది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట ఈ వాల్యూస్ అన్ని. అంటే చూడండి u అంటే π మైనస్ ఎక్స్, v అంటే ఇదిగోండి ఇది రాస్తాం L/nπ sin nπ/L x, u డాష్ ఇదిగోండి -1 v1, ఇదిగోండి ఈ వాల్యూ అనేది ఇక్కడ వేసాం అన్నమాట. మనకి లిమిట్స్ ఎంత, లిమిట్స్ ఇంటర్వల్ ఎంత ఇచ్చారు? 0 to 2. ఫస్ట్ x ప్లేస్లో 2 పెట్టండి, ఇదిగోండి 2 పెట్టండి. ఎక్కడ x ఉంటే అక్కడ 2 పెట్టాం. ఇదిగోండి π మైనస్ ఎక్స్, ఇదిగోండి 2, ఇక్కడ కూడా x 2, నెక్స్ట్ ఇక్కడ కూడా x 2, అలా మొత్తం చేసాం అన్నమాట. నెక్స్ట్ 0, ఎక్కడ x ఉంటే అక్కడ 0 పెట్టాలి. మైనస్ π మైనస్ 0 sin nπ/2 nπ/2 మైనస్ 2² cos nπ 0 2. ఓకే, అయితే sin nπ 2nπ కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది ఈ కండిషన్. ఇదిగోండి ఈ కండిషన్ మిగిలింది -2² cos 2nπ అంటే 1/2. ఇదిగోండి 2 క్యాన్సిల్ అయితే 2/n²/2, ఇది 0 మొత్తం, ఈ కండిషన్ మొత్తం 0, cos 0 1, మరి 2 క్యాన్సిల్ అయితే మైనస్ ప్లస్ 2² అంటే an అనేది ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? bn 1/L to L f of x sin nπ/L x dx. ఓకే కదా, 0 to 2 π మైనస్ x/x sin nπ/L dx. nπ/L అంటే 1 కాబట్టి చేయొచ్చు. ఇప్పుడు కూడా సేమ్ π మైనస్ x sin nπ/L dx. u ఈక్వల్ టు u డాష్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dv. ఓకే, సేమ్ ఫార్ములా v ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్, v1 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇదంతా ఫైండ్ అవుట్ చేసామాట, ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, యూడివి ఫార్ములా ఇదంతా ఎక్కడ అప్లై చేసామాట, ఇదంతా అప్లై చేస్తే ఓకే బిఎన్ ఈక్వల్ టు లాస్ట్కి మనకు వచ్చిన ఫార్ములాలో మొత్తం అంతా ఈ ఏఎన్ బిఎన్ ఏ నాట్ అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఓకే, సేమ్ మెథడ్ 3 చూడండి, సేమ్ ప్రాబ్లం -L to L.
సేమ్ ప్రాసెస్ ఇదంతా. A0 AN చేసాం. సేమ్ దానికి ఎలాగో ఇక్కడ కూడా అదే V1 V2 ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి. దాని సమ్ కాకపోతే కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ సమ్, పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఓకే, ఇది చేంజ్ ఆఫ్ ఇంటర్వల్లో పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ప్రాబ్లమ్స్.